లొకేషన్ వచ్చేసి జడ్చర్ల బస్ స్టాండ్ కాడ. అయితే ఇక్కడ పోలీస్ డబ్బాలో కూడా పిచ్చోడు ఉంటాడు, రాజగానోళ్ళ అన్న. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. వెయిటర్ అయితే మనకైతే మనం ఎప్పుడు వచ్చా మనకైతే అందుబాటులో ఉంటాడు ఈ వెయిటర్. ఇంకా మనకి ఇంకేదో ఇంకా తెచ్చినప్పుడల్లా ఒక ఛాయ్ తీస్తాం మేము. ఇప్పుడు బిర్యానీకి మన అనాథ పిల్లలు అయితే ఇంట్లో కూర్చుర్రు. మన అనాథ పిల్లలు అయితే ఇంట్లో కూర్చుని చూడండి ఎంత సైలెంట్ గా కూర్చుంటారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో వెల్కమ్ బ్యాక్ టు మంజుమాల్ ఫ్యామిలీ. గాయస్ ఈరోజు అయితే మనం అయితే నైట్ అవుట్ పోతున్నాం. టైం పాస్ అయితే ఇవ్వనికి ఇంటికాడ ఇంకేడ కూర్చున్నాం రాబే అంటే చాయదానికి పోదాం అనుకుంటున్నాం. ఇంకా అక్కడిక్కడ మెల్లగా అయితే చాయదానికి అయితే పోతున్నాం. అది చాయదానికి ఈడ కాదు, హైదరాబాద్కి పోతున్నాం. మళ్ళీ ఇంకా అక్కడిక్కడ మా నాయనకి తెలియకుండా అయితే కార్తాళం అయితే తీసుకున్నాను అనుకో. మా నాన్న అయితే ఫోన్ల మీద అయితే ఫోన్లు చేస్తున్నాం నాకైతే. ఇంకా అట్లిట్లా అయితే పోతున్నాం. చూడండి ఇంకా మన వాళ్ళు అయితే ఎన్నికలు ఉన్నారు. మరి తెలియదు ఎందుకు వేసుకోలేరురా మళ్ళీ. వీడియో తీసుకునే వానికి తెలుసా పెద్ద మనిషి. ఏంది వీడియో తీసుకునే వానికి తెలుసా. నా కోసం మీకోసం చెప్తున్నా, మంచి కోసం. రాజు ఇప్పుడు మీ అయ్య ఇంటికి పోతే వేసుకుంటాడు ఈ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల బస్ స్టాండ్ కాడ. అయితే ఇక్కడ పోలీస్ డబ్బాలో కూడా పిచ్చోడు ఉంటాడు, రాజగానోళ్ళ అన్న. కానిస్టేబుల్ లేకుంటే మాత్రం ఆయననే ఉంటాడు. ఎప్పుడన్నా మీరు జడ్చర్లు వచ్చినప్పుడు ఆ డబ్బాలో చూడండి గాయస్. మీ నాన్న ఎట్లా వేసుకుంటాడులే నిన్న ఇంటికి పోయినాక. పాప మీద అయితే ఎవరో నడుచుకుంటా పోతుండ్రు. అసిస్టెంట్ అయితే నా డోర్ తీసుండు. తీరా రాజు డోర్ తీరా. దొంగ కొడుకు చాయ్ తాత అని చెప్పేసి ఆపిండు. చాయ్ లేదు ఏం లేదు, పైసలు లేవు నాతో అని చెప్పేసి మళ్ళా కార్ రా బయట. డోర్ తెరవడానికి అలగొట్టుకున్నాడు. అసిస్టెంట్ నా డోర్ ఓపెన్ చేయి. నడుచుకుంటామండి ఇంటికి అంతే. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. సో గైస్ మేమైతే ఆశన్య కాడికి అయితే వచ్చేసినాం అనుకోండి. ఖాళీ బాయ్ మన రాజాన్న అయితే వీడియో కాల్ అయితే వేసిండు. బాయ్ చూసుకోర్రి రాజాన్న వీడియో కాల్ చేసిండు. రాజాన్న నుంచి మేము కాడ తీసుకొని వచ్చినాం. లేదంటే బైక్ నమస్తే రాజన్న మన యూట్యూబ్ మెంబర్స్ అందరికి చెప్పనా సబ్స్క్రైబ్ చేసుకోమని. బాయ్ హాయ్ చెప్పనా. హాయ్ చెప్పు. బాయ్ మనమైతే ఆశన్య కాడికి అయితే వచ్చేసినాం. A few moments later. గైస్ వివేకాన్ని అయితే ఛాయ్ అయితే తీసుకుంటున్నాడు. పాపం రాజాన్ ఫోన్ అయితే లేకొచ్చిండు. రాజాన్ ఫోన్ తెలిసే తీసుకొచ్చినా తెలియకుండా తీసుకొచ్చినావునా? అందుకే తెలియాలి గుంజుకొని వచ్చింది. ఖాళీ भाई सूफी भाई सर पाइन सूफी भाई अभी दो दिया రాజు నీకు తెలుసా నీ ఫోన్ ఎవరితో చూసుకో. నీ ఫోన్ నీతోనుందా? నీ ఫోన్ నీతోనుందా చూసుకోరా. ఆడ నీదే పెట్టింది, నీదే స్కాన్ కదా. అన్నదా పిల్ల ఆడేమో అడుగుతున్నాడు ఇచ్చేసి.
వీడు మిర్చి స్కాన్ చేద్దామని చెప్పిండు. ఏందనే ఎందుకన్నా ఓవర్ యాక్షన్ మనది అది కాదన్నా, వద్దు కాల గజారా మనది, షిఫ్ట్ అనా మనది. మేము హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అయితే మనకు టీ అయితే తీసుకొని వస్తుండ్రు. మన వెయిటర్ అయితే మనకైతే మనం ఎప్పుడు వచ్చా మనకైతే అందుబాటులో ఉంటాడు ఈ వెయిటర్. ఇక మన వెయిటర్ అయితే మనం ఎప్పుడు వచ్చా మనకైతే అందుబాటులో ఉంటాడు ఈ వెయిటర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆర్డర్ చేసి పెడితే అన్ని తెచ్చి పెడతాడు. వచ్చినప్పుడల్లా ఈ బాబే తీసుకొస్తాం. ఇంకో తెచ్చినప్పుడల్లా ఒక ఛాయ్ తీస్తాం మేము. బాగా చెప్తున్నావురా. బిర్యానీకి టెండర్ వేసా ఇప్పుడు, బిర్యానీకి కొడుకు చాయ్ కూడా అన్నాడు కదా. ఎందుకు రాను చాలా అందరు తెలియాలి. స్లాబ్ పెడతా అంటున్నాను. వీడైతే పెద్ద స్నాప్ ఇచ్చాడు. వీడైతే అమౌంట్ ఆయన మీరు పెట్టినట్లు చూడండి. ఏసీగీసీ మొత్తం అట్లే అంటుంది. ఇక మా రాజగానికి ఛాయ్ అంటే జర ఎక్కువ పిచ్చి. పైసలు తక్కువ రాజు ఏసీనే కదా, మాట 100 రూపాయలు. ఆశాలో ఛాయ్ తాగిన వాళ్ళు ఎవరు, హైదరాబాద్ కేట వాళ్ళు ఎవరెవరు తాగుతారు, ఆపి మరి తాగిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇది ఒక ఫేవరెట్ పాట అనుకోవాలి మనం. హైదరాబాద్ పోయే ప్రతి స్థానం అవుతుంది చాలా మంది. ఇలా ఛాయ్ అవుతుంది. ఏదో పిల్లలు ఆశానా అంటారా బాబు. ఇప్పుడైతే ఛాయ్ తాగినాం, మళ్ళీ వెళ్ళినాం చటన్పల్లి. రైట్ రాజు, ఎడికన్నా పోదాం పారాబాయ్ ఛాయ్ తాగినాక. పోతున్నాం కూడా హైదరాబాద్ కి, ఇంకేడికి పోదా? అవురా బాయ్, హైదరాబాద్ తర్వాత రాజు. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్ దిగలేరా? ఎయిర్పోర్ట్ లైటింగ్ కూడా మస్తు ఉంటాయి. ఇంకా అరే అవును, రేపు ఇండిపెండెంటే కదా, లైటింగ్ కూడా మంచి చేస్తారు. నువ్వు అడిగితే దొరకవనా సంతు? బంజారా ఇక నీ యాక్షన్. 1 hour later. అయితే కార్ డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకిలా చూసుకోరు. ఇంకా మనం సైడ్కి వెళ్తున్నాం. నా పిల్లస్ అనుకున్నారా? మనం అయితే ఇప్పుడు చర్చిల దగ్గర అయితే పోతున్నాం. అరే గుండు రాజుగాడు అయితే బిజీలో ఉండు కార్ నడపడంలా. చలో మా బాబాయ్ గారు అయితే ఫోన్ మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతున్నావురా విక్కీ? అరే ఓ సుండు, మా రాజుగాడు అయితే మొత్తం డ్రైవింగ్ అయితే బిజీ ఉండు. 5 minutes later. అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. డీజిల్ కొట్టిపోయినకే చూసుకోవచ్చు. ఒక నిమిషం చూపిస్తా. లొకేషన్ వచ్చేసి చూసుకోండి సార్. ఎవడన్నా గుర్తుపట్టండి లొకేషన్. మా రాజుగానికి ఒక సెంటిమెంట్ గాయస్, ఎప్పుడు వచ్చినా ఇదే పెట్రోల్ బంక్ లో డీజిల్ ఓపిస్తాడు. అందులో లేకున్నా సరే ఒక 100 రూపాయలు ఓపించుకొని 200 ఓపించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంట్లోనే డీజిల్ ఓపించుకుంటాడు. ఏందో వన్ సెంటిమెంట్. మొత్తం అయితే రటేశ్వరి జెండాలు ఇదో మొత్తం ఎట్లా చూసుకోవచ్చు గాయస్. ఇవన్నీ మొత్తం ఆడ ఈడ మొత్తం కట్టేసారు గాయస్. మొత్తం టోటల్ అసలు వందే మనకి నిద్ర అయితే వస్తుంది. అరే నోరు మీద వాసన వస్తుంది. రాజు ఆకలి అవుతుందారా? ఆకలి అవుతుందా? కిడ్నీ స్కామ్ చేయరా? చట్నీ అంటే స్కాన్ చేయరా? రాజుగాడు బండ కింద దిగకుంటుండే కదా, ఆ చట్నీ అందుకే దిగిండి. పట్టపగల మిడ్ నైట్ మసాలా ఏంట్రా? 1300. అవును బాయ్. ఎందుకు యూట్యూబ్ బాయ్. యూట్యూబ్ లో పెట్టారు నా పొరి చూసాను మళ్ళా. చలో మా అన్నకైతే ఒక పిల్లని అయితే సెట్ చేద్దాం. అన్న ఇక్కడ చూడన్నా సారీ
పిల్ల జోలికెళ్ళదు నాన్నా సంకనాకి పోతావు కన్నా. One hour later. ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం. రాజు ఎయిర్పోర్ట్ చూడలేం రా అంటే చూపిస్తున్నాడు. రాజు థ్యాంక్స్ రా రాజు. అబ్బో చూసుకోర్రి ఎయిర్పోర్ట్ వచ్చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఎక్కించుకోవాలంటే అక్కడ దింపాలంటే ఇక్కడ కిందికోవాలి. ఎక్కించుకోవాలి ఎక్కడ రాజు? ఎక్కించుకోవాలంటే కిందికి, దింపాలంటే పైన. ఓహో, అవి ఫ్లైట్ లో దింపుతాయా బస్సులు? ఫ్లైట్ దగ్గరనా? అదే వాళ్ళు అంటే ఎక్కించుకుంటాడు చూడు. అయిపోయింది చూస్తాడు చూడు బయట. సో గైస్ ఎయిర్పోర్ట్ కి తీసుకొని వచ్చేసిండు. ఫ్లైట్ అనిపిస్తున్నారు కింద. హౌ బాయ్ ఒకటైతే కనిపిస్తుంది అనుకోర్రి ఈ సందులోకి వెళ్ళి అయితే. లోపల అరే డేంజర్ అని మళ్ళీ దగ్గర బాయ్. ఎయిర్పోర్ట్ అనుకో ఖాళీ కాపా బాయ్. బాయ్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఏ ఫ్లైట్ అయినా ఎక్కొచ్చు బాయ్. కొంచెం మీరు సపోర్ట్ చేయండి బాయ్. చూసుకోవచ్చు. చూడండి కొంచెం చిన్నగా ఎట్లా ఉంది. ఖాళీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే జిప్ ఖాళీ ఇట్లా చూడండి జీపు బాయ్. రాజానికి చెప్పకూడదు థ్యాంక్స్. నా కోసం నేను అడిగినందుకు ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకొని వచ్చిండు. థ్యాంక్స్ రా రాజ్. చూసుకోర్రి ఇంత పబ్లికే ఉన్నారు. లేదు గుడి దర్శనం అయిపోయినాక ఎట్లా కూర్చుంటారు అందరూ? ఇట్లా కూర్చోరు. ఏంద్రా? గుడి దర్శనం అయిపోయినాక ఎట్లా కూర్చుంటారు అట్లా కూర్చుంటాను. గుడి దర్శనం అయిపోయినాక ఎట్లా కూర్చుంటారు అట్లా కూర్చుంటాను. ఎయిర్పోర్ట్ అవుతుంది బాయ్. మస్తుందనా? నెక్స్ట్ ఎక్కేద్దాం అంటున్నా. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంటే మనం ఎక్కేస్తాం బాయ్ ఆ ఫ్లైట్. సో ఫైనలీ అయితే రాజు గారు నాకు ఎయిర్పోర్ట్ అయితే చూపించిండు. సో గైస్ మనం అయితే బిర్యానీ ఇంకా హైదరాబాద్ వచ్చినాం. మనం ఇంత మండి టైం అయితే 12:30 అవుతుంది. ఇప్పుడైతే ఎంతైతే 12:30 ఎగ్జాక్ట్. కనబడలే ఇగో 12:30 ఎగ్జాక్ట్ 12:30 అయితే. అయితే బాయ్ బాయ్. రాజు వీడి ఏడవో స్నాప్ స్నాప్ స్నాప్. రాజు ఓయ్ గైస్ మండీలు అయితే వచ్చేసినాయి అనుకో. ఇట్లా వస్తుంది. రాజానికి మస్తు ఆకలి అవుతున్నట్టుంది. చూడు వివేకాన్ ఆర్లైట్ అవుతుంది. వివేకాన్ అది ఈయన అయితే చాటింగ్ లో మునిగిపోయింది అరుణ్ గాంతోనా.
చూసుకోండి తింటున్నారు. Minutes later. మా వివేకాడు ఉరుకుతుండు గైస్.